పద్మావతిని తీసుకొని వెళ్ళడానికి విక్కీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన పద్మావతి ఇక్కడికెందుకు వచ్చారు విక్రమాదిత్య గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి మన ఇంటికి వచ్చే పద్మావతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే నేను మీకేమవుతానని ఆ ఇంటికి రావాలి, నేను ఆ ఇంటికి రాలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా బాధపడుతూ పద్మావతి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే నేను అక్కడికి రాలేను, ఇక నుండి మీ జీవితంలో నేను ఉండను, మీరు హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి అలా మాట్లాడకు పద్మావతి, మన ఇంటికి వచ్చే పద్మావతి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే లేదు విక్రమాదిత్య గారు, నేను అక్కడికి రావాలని అనుకోవటం లేదు, నేను రాను కూడా, ఇక నుండి మీరు హ్యాపీగా ఆ ఇంట్లో ఉండవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయినా నేను ప్రేమ లేని చోటన ఉండలేను, అందుకే నేను అక్కడికి రాలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి ఫైనల్గా అడుగుతున్నాను, మన ఇంటికి వస్తావా రావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే లేదు విక్రమాదిత్య గారు, నేను రావాలనుకోవటం లేదు, నేను రాను కూడాను అక్కడికి, ప్రేమ లేని చోట నేను ఉండలేను, అందుకే నేను అక్కడికి రాను అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి ఇక రావా నువ్వైతే అని చెప్పేసి అయితే పక్కకు తప్పుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే లేదు విక్రమాదిత్య గారు, నేను అక్కడికి రానని డిసైడ్ అయిపోయాను, నేను ఇక రావాలనుకోవడం లేదు, నేను అక్కడికి రాను అని చెప్పేసి అయితే అంటూ తను కూడా పక్కకు తప్పుకుంటూ ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.